హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జిల్లా కోర్టుల్లో ఎవరైతే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టులకు అప్లై చేశారో మీకు అందరు కూడా రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ క్లాస్ ఈ యొక్క వీడియో చేయబోతున్నాం. టాపిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో భాగంగా మొదటి వీడియో మనం ముందు చేయడం జరిగింది. మీరు ఏమైనా చూడకుండా ఉంటే ఒక్కసారి యొక్క కోడింగ్ డీకోడింగ్ మొదటి వీడియో చూడండి. ఎందుకంటే మన కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకు ఖచ్చితంగా మనకు 3 క్వశ్చన్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇది టైం మనకు సేవ్ కావాలంటే ఏ లెటర్ చెబితే ఎట్లా కనుక్కోవాలా, ఇలా నెంబర్ ఉంటే ఎట్లా లెటర్ చెప్పగలగాలా అనేది మీరు బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే టీ అనే అనుకోండి 20 చెప్పాలా, జే అంటే 10 అలా, 15 అంటే O అని చెప్పాలా, 25 అంటే Y అని చెప్పాలి, కే అంటే 11 చెప్పాలా, 12 అంటే లవ్ ఎల్ అని చెప్పాలా. ఈ విధంగా ఏ లెటర్ అడిగితే దాని రిలేటెడ్ యొక్క నెంబర్ చెప్పగలగాలి. మరి నెంబర్ అడిగితే లెటర్, ఇట్లా అడిగితే అట్లా, అట్లా అడిగితే ఇట్లా తిప్పించి మళ్ళీ ఎక్కడ అడిగినా కూడా చెప్పగలిగే స్థానం ఉంటే మనకు ఈజీగా 3కు 3 లేదా 5కు 5 మార్కులు అట్లే తెచ్చుకోవచ్చండి. ఇది పెద్ద కష్టం కాదు. ఒక 10 నిమిషాలు కేటాయించినట్లయితే, ఆ యొక్క వీడియో చూసినట్లయితే మీరు ఈజీగా ఇవన్నీ కూడా సింపుల్గా జస్ట్ లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోని విధంగా మనం నేర్చుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకు చేసిన పని ఇంకొక పని ఉందంటే A to Z ఉంది కదా, వీటికి ఈ యొక్క నెంబర్సే కాదు, ఈ యొక్క నెంబర్స్తో పాటుగా దీని యొక్క పెయిర్స్ లేదా రివర్స్ ఆర్డర్ కూడా మనం చెప్పగలగాల. సో రివర్స్ ఆర్డర్ కూడా చెప్పామనుకోండి, ఇంకా మీకు తిరుగులేదు, ఏ బిట్ మిస్ కాదు, అన్ని మార్కులు పడి తీరుతాయి, టైం కూడా ఫుల్ సేవ్ అవుతుంది. నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఈ యొక్క చాలా ఒక స్టోరీ రూపంలో మీకు సింపుల్గా ఇది చెప్తాను. మరి చూద్దాం. అంటే ఏ చెప్తే మీరు జెడ్ అనాలి, బికి వై చెప్పాలి, సికి ఎక్స్ చెప్పాలి, డికి డబ్ల్యూ చెప్పాలి, ఈకి వి చెప్పాలి, ఎఫ్కు యూ చెప్పాలి, జీకి టీ అనాలి, హెచ్కి ఎస్ చెప్పాలి, ఐకి ఆర్ చెప్పాలి, జేకు క్యూ చెప్పాలి, కేకు పి అనాలి, ఎల్కు ఓ చెప్పాలి, ఎంకి ఎన్ చెప్పాలి. అతి సులభంగా ఎట్లా అడిగితే పైన లెటర్ అడిగితే కింద లెటర్ అడిగితే పైన, దాని నెంబర్ చెట్టు మనకు తెలుసు, చెప్పగలిగామనుకోండి. ఇంకా మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, హైకోర్టు కాదు, రైల్వేస్ కాదు, బ్యాంక్స్ కాదు, ఎస్ఎస్సి కాదు, పోటీ పరీక్ష ఏదైనా సరే, ఈవెన్ గ్రూప్స్లో ఉండే మెంటల్ ఎబిలిటీ కావచ్చు, ఈజీగా అట్లా ఆడుకొని పోవచ్చు అనమాట. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఈ యొక్క లెటర్స్కు రివర్స్ లెటర్ చూడబోతున్నాం. ఎం అంటే ఎన్ అనాలా, ఎల్ అంటే ఓ చెప్పాలా, హెచ్ అంటే ఎస్ చెప్పాలా, ఐ చెప్తే ఆర్ చెప్పాలా, ఏ అంటే జెడ్ చెప్పాలి, బి అయితే వై చెప్పాలా. ఆ విధంగా నేర్చుకుంటాం సింపుల్గా ఒక చిన్న స్టోరీ రూపంలో. కాబట్టి ఒక 10 నిమిషాలు కేటాయించండి నాతో, మీరు కింగులు అంతే. ఆ తర్వాత వీడియోలో ప్రాక్టీస్ చేస్తాం మళ్ళీ మనం. ఓకే, మరి ఏ జెడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఇది ఇప్పుడు చూస్తున్నాం. సో రైట్. సో ఏకు ఏముందండి, జెడ్ ఉంది. మీరు గుర్తించండి, ఎప్పుడైనా సరే మీకు బర్త్డే వచ్చింది, ఏం కొనుక్కున్నారా మా అమ్మ బజారుకు పోయి అంటే ఏం చెప్తాం మనం? ప్యాంటు షర్ట్ కాకుండా మన డబ్బులు దండిగా ఇస్తే ఇంకా చాలా కొంటాం. ఏం కొంటాం? ఇప్పుడు మొత్తం కొనేస్తాం. ఏం కొన్నాం? ఏ టు జెడ్ కొన్నా అంటాం. ఓకే, సో బజారుకు పోతే నాయన దానికి డబ్బులు ఇస్తే మీ ఫ్రెండ్ ఏం కొన్నారా మామ అంటే మొత్తం అమ్మ ఏ టు జెడ్ కొనేసిన. సినిమాకు పోయి ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఇచ్చినాడు, బైక్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినాడు, ఫ్రెండ్స్కు సినిమాలు ఎంజాయ్ చేయడానికి, ఫన్ చేసుకోవడానికి మొత్తం మన ఆయన రోడ్డు మీద బండిని ఇష్టం వచ్చి తొక్కోపోరన్నాడు అని. సో బజార్కి వెళ్తే ఏం కొనుక్కున్నావు? ఏ టు జెడ్ కొనుక్కున్నా. ఏం కొనుక్కున్నా మిత్రమా? ఏ టు జెడ్ కొనుక్కుంది ఎవరు? నువ్వే. నువ్వెవరు? ఇంకా పెళ్ళి కాల, పెళ్ళి కానంత వరకు ఎవరు? బాయ్ కొనింది ఎవరు? బజారు పోయి ఏం కొనుక్కున్నాడు? ఎవరు పోయింది బజారుకు? బాయ్ పోయినాడు. BOY, బీకి రివర్స్ ఏమే వై. సో ఏ టు జెడ్, ఏకు జెడ్, బీకి వై బాయ్. సో ఏ టు జెడ్, బీకి వై బాయ్ పోయినాడు బజారుకు, జెడ్ కొనుక్కున్నాడు. బర్త్డేకి నాయన ఏమి ఇచ్చినాడు? ఒక బైక్ కొనుక్కోరా అని చెప్పినాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో యూత్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బర్త్డే అంటేనే యూత్ లెవెల్ వచ్చే కొద్దీ అడిగేది బైక్. డాడీ బైక్ కావాలి డాడీ, నేను బైక్ బండి కాలేజీకి పోను, బైక్ లాంటి చదవని అంటున్నారు. ర్యాష్కి బండి తోలుతారు, బొక్కలు వేస్తారు పోలీసు వాళ్ళు. ఇవన్నీ కూడా ఇక్కడ వాడతాను నేను. ఓకే, కాబట్టి ఏం కొనుక్కున్నాడు? బైక్ కొనుక్కున్నాడు. బర్త్డే కాబట్టి ఏం కొనుక్కున్నాడు? బైక్. ఏ బైక్ అది?
క్రక్స్ బైక్ కొనుక్కున్నాడు. సార్ ఇదే ఆడింది సార్ క్రక్స్ అనుకుంటారా? ఒకసారి మీ నాయన్ని అడగండి, చెప్తారు క్రక్స్ బైక్ ఉందో లేదో. సో ఒక 20 years బ్యాక్ హవా క్రక్స్. సో ఏకు రివర్స్ జెడ్. ఎందుకు? బజార్కి వెళ్ళి నేను A-Z కొనుక్కుంది ఎవరు? నేను ఎవరిని? బాయిని. పెళ్ళి కాలే ఇంకా అనుకో. బాయ్ బీక్ రివర్స్ బాయ్. ఏం కొనుక్కున్నా? బండి కొనుక్కున్నా. ఏ బండి కొనుక్కున్నా? క్రక్స్ బండి కొనుక్కున్నారా మామ? క్రక్స్ పాత బండి. నచ్చలా. మళ్ళీ నాయన ఈ బండి నచ్చాలని చెప్పిన. డాడీ చేశాడు, నువ్వు బండి కొనుక్కోపోరా అన్నాడు. ఆ బండి పేరే డాన్. సిడి డాన్ బైక్ కొనుక్కున్నా. సిడి డాన్. సో డాన్ డీకి రివర్స్ ఏమి? డబ్ల్యూ. డీకి రివర్స్ ఏమి? డబ్ల్యూ. ఏకి రివర్స్ జెడ్, బీకి రివర్స్ బై, సికి రివర్స్ ఎక్స్, డీకి రివర్స్ డబ్ల్యూ. డాన్. అయిపోయి క్రక్స్ బాయా డాన్ వచ్చా. డామ్. ఇప్పుడు మీ ఫ్రెండ్ గమనంటారా? రే ఏం రా 2 బైకులు మార్చినారా మామ, సినిమా చూపిరా అంటారు. పదంపర సినిమాకు అన్నాం అంతే కదా. చిన్న బర్త్డే వచ్చినా సార్ ఏమంటారు మన వాళ్ళు? సినిమా, మందు, గిందంటారు. అన్నీ వద్దు పెట్టుకోవద్దని మిత్రమా. సో ఇప్పుడు సినిమా కంటే తోక బాగోలేదు, ఇబ్బంది ఏం లేదు. సినిమా పోతున్నారు. ఏ సినిమా పోయినారు? అది ఈవీ సినిమాకు. సో డైరెక్షన్ చేసిన ఈవీ డైరెక్షన్లో సినిమా. ఈకి రివర్స్ ఏమి? ఈవీవి కదా. ఈవీ సినిమాకు పోయి తొడగిపోయినాం. ఈవీ సినిమాకు పోయినా. ఈకి రివర్స్ వి. మరి సినిమాలో నాకు ఇష్టమైన హీరో డ్యాన్స్ చేస్తాడు, నాకు ఇష్టమైన హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంది. నేను ఎటుండగా అందరితో అట్లా ఇట్లా నవ్వుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఫన్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? ఫన్ చేస్తున్నా. ఫన్ ఏం చేసినా? ఫన్ చేసిన. ఎఫ్ఎన్ ఫన్ చేసిన. అంతే కదా. ఈవీ సినిమాలో నాకు నచ్చిన హీరో డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు కూడా ఆనందంగా ఉంది. నేను కూడా డ్యాన్స్ చేసిన, ఫన్ చేసిన. అయిపోయి బోర్ కొట్టేసింది అబ్బా మా ఊరు. నాకు ఇంకా మా ఊరు బోర్ కొట్టేసా. ఎందుకంటే బజార్లు తిరిగినా, క్రక్స్ బండి తోలినా, డాన్ బండి తోలినా, ఈవీ సినిమాకి పోయినా, ఫన్ చేసినా, ఇంకా నాకు బోర్ కొట్టేసింది. లైఫ్ ఒకటే లెవెల్ ఉంటే బోర్ కొడతా కదా. ఈ అబ్బాయి ఇట్టుందనేసి ఇంకా నేను మా నాయన్ని అడిగి ఢిల్లీకి పోతాండా. ఏ బైక్ తీసుకొని? డాన్ బైక్ తీసుకొని ఢిల్లీకి పోతాండా. ఢిల్లీకి పోయినా. ఢిల్లీ నుంచి కోల్కతా పోవాలనుకున్నా. దేంట్లో? బైక్లో. మరి అప్పుడు ఏ రోడ్లో పోతా నేను? జీటీ రోడ్లో పోతా. ఏ రోడ్డు? జీటీ రోడ్, గ్రాండ్ ట్రంక్ రోడ్లో పోతా. జీటీ రోడ్, గ్రాండ్ ట్రంక్ రోడ్ అని అర్థం మిత్రమా. జీటీ రోడ్, గ్రాండ్ ట్రంక్ రోడ్ కన్స్ట్రక్టెడ్ బై షేర్షా సూరి అని ఆయన ఆ యొక్క రోడ్డు అప్పుడు కట్టించినాడు. జీటీ రోడ్, కడప రోడ్డు, మై ఊరు, వేంపల్, తర్వాత మనకు వైజాగ్, తిరుపతి, నెల్లూరు, ఇవన్నీ బోరు కొట్టా. ఇప్పుడు ఆడికి పోయినా ఢిల్లీ నుంచి కోల్కతాకు ఏ రోడ్లో పోయినా? జీటీ రోడ్లో పోయినా. జీటీ రోడ్ అంటే మన గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పోతుంటే పోలీసులు పట్టుకున్నారు. ఈ అబ్బా యాడికి ఎంత స్పీడ్ పోతాడు నా కొడక, ఎంత అమ్మవసరం ఇది, మీ ఊరు ఏమన్నా ఇది ఢిల్లీ రా అని పట్టేసుకున్నారు. మన గజగజ వణికిపోయా. ఏ ఊరు రా నీది అన్నాడు. ఆంధ్రప్రదేశ్ అని చెప్పినాడు. అది ఆడుందరా స్వామి అన్నాడు. కడప అని చెప్పినాడు. అది ఆడుందరా అన్నాడు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పినాడు. అప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక ఆయన ఉండే పెద్ద మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒకసారి ఊహించుకోండి అంతే. వైఎస్ రాజశేఖర్ ఎవరు నీ పాసులో? రాజశేఖర్కి మంచి పేరు ఉంది, మంచి పథకాలు పెడుతున్నాడు. నువ్వేంటి ఏమన్నా ఇక్కడ మీ ఊరికి పేరు చెడగొడతాడో అనేసి రాజశేఖర్ సార్ ఫోన్ కొట్టా. ఏందబ్బా మీ ఊరోడంట కడప పులిందని చెప్తున్నాడు, ఇక్కడేమో రాజశేఖర్ పండి పోతున్నాడు అని. వారిని ఈయన అబ్బా ముందు పంపి. అప్పుడు ఎక్కడున్నాడు మనవాడు? హైదరాబాద్లో రాజధాని కదా, అక్కడికి వచ్చినాడు. ఆడున్నాడు, పంపించినాడు. ఏందబ్బా మీ రాజశేఖర్ మంచి పనులు చేస్తున్నాడు, ఏం గబ్బులు చేస్తున్నావు అనేసి తిట్టా. సరే అని డైరెక్ట్గా ఏం చేసినాడు? హైదరాబాద్ తీసుకుని వచ్చినాడు. హైదరాబాద్ ఓకే వచ్చాడు. హైదరాబాద్ వచ్చేసింది. సో జీటీ రోడ్లో, గ్రాండ్ ట్రంక్ రోడ్లో బండి స్పీడ్గా తోలుతూ ఉంటే ఏం చేశాడు? హైదరాబాద్ పంపించేసినాడు. వైఎస్ రాజశేఖర్ సీఎంగా ఉన్నాడు కాబట్టి. ఓకే పోయినాడు. ఒరే ఏమిరా అన్నాడు. ఏం లేదు సార్, నాకు చెడ్డ పేరు తెచ్చినావు కదా, నువ్వు మర్యాద మా ఊరికి పోయి, మా ఊరు ఏది పులిందలో పోయి సర్వీస్ చేయనైనా కొన్ని రోజులు ఏం కదలేనా అని చెప్పినాడు. ఏం చేయమన్నాడు? సర్వీస్ చేయమన్నాడు. ఎవరికి పోయి? పులిందలో పోయి. సరే సార్ అన్నాడు. పోగంటే వాడు పోలే, తడుకుంటున్నాడు. సార్ ఏమనంటే డబ్బు లేదు సార్ అన్నాడు. సార్ కూడా ఏం చెప్పినాడు? నాకు డబ్బు లేదురా అన్నాడు. సర్లే డబ్బు లేకుండా పోయింది కానీ
ఇంకా ఊరికే పోవచ్చు కదా, ఫ్రీగా ఎక్కడ పోవచ్చు, మనం బస్సులో పోలేము, ఆటోలో పోలేము, లారీలో పోలేము, ఇంకా ఉద్దరు వచ్చి మనం ట్రైనే కదా. సో ట్రైన్ దొంగలుగా పోతాం కదా, ఇప్పుడంటే డబ్బులు పెడుతున్నారులేండి, ఒకప్పుడు డబ్బులు పెట్టేవాళ్ళు కాదు మన వాళ్ళు. సరే రా, నీకు డబ్బు లేవో నాకు డబ్బు లేకపోయా, సరే ఇప్పుడు ఏం చేస్తాంగా, ట్రైన్కి పోరా అని చెప్పినాడు. ట్రైన్కు సరే సార్ అన్నాడు. హైదరాబాద్లో స్టేషన్ ఉందా? హైదరాబాద్ నో స్టేషన్. ఇంకేంటుంది, సికింద్రాబాద్లో స్టేషన్ ఉంది. హైదరాబాద్ సికింద్రాబాద్, ఓకే, హైదరాబాద్ సికింద్రాబాద్. ఆ స్టేషన్ హైదరాబాద్ నుంచి ఏడిపోయినాడు, సికింద్రాబాద్కి పోయినాడు. కొంచెం నిలబడుకోండా దాని మీద ప్లాట్ఫారం మీద ట్రైన్ వచ్చా. ఆ ట్రైన్ పేరు ఏం పేరు అంటే ఐఆర్. ఐఆర్ అంటే మిత్రమా, ఇండియన్ రైల్వే అని ఒక ట్రైన్ వచ్చేసింది. ఇండియన్ రైల్వే అనే ఒక ట్రైన్ వచ్చింది, అంటే భారతీయ రైల్వే అని వచ్చేసా. ఓకే, సో రైల్వే పేరు ఇండియన్ రైల్వే. అమ్మ, సికింద్రాబాద్ నుంచి కడపకు రావాలంటే కనీసం 10 గంటలు పడుతుంది. ఈడు ఏమో క్రక్స్ బండి, డాన్ బండి, ఢిల్లీలో రోడ్ల మీద తిరిగినాడు, గమ్మున ఉంటాడా? ఉన్నాడు. కానీ అబ్బాయి ఇట్టుందనేసి ఆట ఆడుతాడు. ఏమాట అన్నాడు? ప్యాకెట్ ఏముంటాయి, కింగులు, క్వీన్లు, జాకీలు ఉంటారు కదా. సో ఆట ఏ ఆట అన్నాడు? జాక్ అండ్ క్వీన్ అంటే ఆట అన్నాడు. జాక్ అండ్ క్వీన్ అనే ఆట ఆడినాడు. జాకీ అండ్ క్వీన్ అనే ఆట అన్నాడు. అంటే ఇస్పెటాకులు అన్నాడు, కార్డ్స్ అన్నాడు. లేకపోతే నేను సికింద్రాబాద్ నుంచి కడప పోతా ఉంటే నాకు మధ్య జంగిల్ క్వీన్ కనబచ్చింది అడవుల్లో, అది మీ ఇష్టం. సో జంగిల్ క్వీన్ అని గుర్తుపెట్టుకో, లేకుంటే జాక్ అండ్ క్వీన్ ఆట ఆడినాడు ట్రైన్లో కూర్చొని. టైం వేస్ట్ కాకుండా, టైం వేస్ట్, బొక్క వేస్ట్, అన్నీ వేస్టే కదా. వాడు అనుకుంటాడు నాకు టైం వేస్ట్ కదా, అన్ని టైం వేస్ట్లే అండి, ఈ గేమ్స్ అనేవి టైం వేస్ట్లే. కాబట్టి జంగిల్ క్వీన్ కనబచ్చాయి. జేక్ రివర్స్ ఏమి క్యూ. సో గ్రాండ్ ట్రంక్ రోడ్, జీటీ రోడ్లో బైక్ తోలితే హైదరాబాద్కి వచ్చినాడు. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ కూడా వచ్చేస్తాం. అని ఇండియన్ రైల్వే ట్రైన్ ఎక్కినాడు. ఆ యొక్క ట్రైన్లో 10 గంటలు ఏమన్నాడు? ఏ ఆట అన్నాడు? ప్యాకెట్లు ఏమున్నాయి? జాక్ అండ్ క్వీన్ ఉంది, అంటే జంగిల్ క్వీన్ ఉన్నాడు. వచ్చేసిందబ్బా. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ కడపలో ఆగింది. మీ ట్రైన్ మీ కడప స్టేషన్ వచ్చింది, దిగండి అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తానే మనవాడు దిగేసిండు. ఎక్కడ కడపలో దిగేసినాడు. కే అంటే కడప. ఏం చెప్పాడు మన సారు? మరి మా ఊరు పోరా అన్నాడు. వాళ్ళ ఊరు ఏ ఊరు? పులివెందుల పోరా అని చెప్పాడు. పులివెందుల, కడప పులివెందుల పోరా అన్నాడు. ఓకే, కేపీ కడప పులివెందుల లేకుంటే కేపీ జ్యువెలర్స్ మీ ఇష్టం. మీ ఊర్ల పక్కన ఏ ఊరిని పెట్టుకో, తప్పేం కాదు. అల్టిమేట్గా నాకు గుర్తుండాలంతే. కేపీ కడప పులివెందుల, లేదంటే కేపీ జ్యువెలర్స్ మీ ఇష్టం అబ్బా. ఓకే, కడప పులివెందుల వచ్చేసింది. కడప నుంచి మళ్ళీ వాడు పులివెందుల పోయినాడు. కడపలో ట్రైన్ దిగినాడు, మళ్ళీ పులివెందులు పోయినాడు. కడప పులివెందుల. మన రాజశేఖర్ సార్ ఏం చెప్పినాడు? సర్వీస్ చేయరా అని చెప్పాడు. ఏ సర్వీస్ చేసినాడు అయ్యా అంటే లవ్ సర్వీస్ చేశాడు. ఏం సర్వీస్ చేశాడు? లవ్ సర్వీస్ చేసినాడు. లవ్ అని సర్వీస్ చేసినాడు. పని చేయరా అంటే వాడు లవ్ సర్వీస్ చేసినాడు. మరి లవ్ సర్వీస్ చేసిన తర్వాత తప్పించుకొని చూశాడు. అమ్మ నేను లేను, నేను పెళ్లి చేసుకోను, నేను ఊరికే చూసినా, నేను అమ్మ నాకొద్దు అనేసి తప్పించుకొని చూస్తే ఆమె కాలర్ పట్టుకొని నా కొడక యాడికి పోతావే గబ్బు నా కొడక అనేసి స్టేషన్ తీసుకెళ్ళింది. దానికి స్టేషన్ తీసుకెళ్ళింది. సోర్స్ నిన్న మోసం చేసాడు, నన్ను లవ్ చేసినాడు, నేను చేసి పెళ్లి చేసుకుంటాను అనేసి పెడితే వాళ్ళు 2 తన్నులు తన్ని నా కొడక ముందు తెలియదా పోయి అని పెళ్లి చేసుకోబోయి అని చెప్పినారు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని 1 year తర్వాత నాయన అయిపోయినాడు. నాయన అయిపోయినాడు. సో బాయ్ అనేవాడు ఇప్పుడు ఏమైనా నాయన అయిపోతే ఏమన్నాడు? వాడిని మ్యాన్ అనాలంగా మిత్రమా, మ్యాన్ అయిపోయినాడు. సో బాయ్ కాస్త మ్యాన్ అయిపోయినాడు. పిల్లడు పుట్టినా ఇప్పుడు అది. ఇది మీకు కొంచెం ఇబ్బంది ఉంది, కానీ ఇప్పుడు చెప్తే టక్క ఏదని మీరు చెప్తారా? ఏకో జెడ్, ఎందుకు ఏ టు జెడ్, బీకి వై బాయ్, సికి ఎక్స్ క్రక్స్ బండి, డీకి డబ్ల్యూ డాన్. తర్వాత సినిమా పోయినాం. ఏ సినిమా? ఈవి సినిమా పోయినాం. ఈకి రివర్స్ వి. ఏం చేసే సినిమాలో ఫన్ చేసినాం. ఎఫ్కు యూ, ఫన్నుకో యూ, ఫన్ చేసినాం. ఎడిపోయినావు? అంత అయిపోయింది. ఢిల్లీ పోయినావు. ఈ రోడ్డు ఏ రోడ్డు? జీటీ రోడ్డు, అంటే గ్రాండ్ ట్రంక్ జీటీ రోడ్డు, గ్రాండ్ ట్రంక్ రోడ్డు తోలినావు. ఏంటి అడిగి వచ్చినావు? హైదరాబాద్కి వచ్చినావు. హైదరాబాద్ సికింద్రాబాద్ హెచ్ఎస్, హైదరాబాద్ సికింద్రాబాద్ ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ వచ్చింది? ఐఆర్, ఇండియన్ రైల్వే వచ్చింది. ఏం చేసినావు? ఆట ఆడుకున్నా. ఏ ఆట? జాక్ అండ్ క్వీన్ ఆట. కానీ లేదంటే జంగిల్ క్వీన్ చూసినా. మరి యాడ్ దిగినావు? కడపలో దిగినా. అడిగినావు? పులివెందులు పోయినావు. కడప పులివెందుల, కేపీ కడప పులివెందుల. ఏం చేసావు? సర్వీస్. ఏ సర్వీస్? లవ్ సర్వీస్. ఎల్లుకువో. ఏమైంది తర్వాత?
కొట్టినారు, పెళ్లి చేసినారు, పెళ్లి చేసిన 1 ఇయర్ కొన్ని పిల్లోడు పుట్టినాడు అంటే ఏమైపోయినప్పుడు మ్యాన్ అయిపోయినాడు. ఎంఎన్ ఏ లెటర్ మ్యాన్ నెంబర్ చెప్తే క్యూ చెప్తే జేక్యూ, ఓ చెప్తే లవ్ ఎల్ఓ, ఎన్ చెప్తే ఎమ్, వై చెప్తే బి, ఎక్స్కు సిరి క్రక్స్, డబ్ల్యూకు డి, యూకు ఎఫ్ ఫన్ను, ఎస్కు హైదరాబాద్, సికింద్రాబాద్. ఈ విధంగా మీరు ఆడుకోవచ్చు అండి. కాకపోతే ఒక్క 10 నిమిషాలు మీరు కేటాయిస్తే దీనికి ఇక మీద కోడింగ్ అండ్ డీకోడింగ్లో వీటి మీద ఏది వచ్చినా కూడా టక్క చెప్పి పడేయచ్చు. కానీ ఈ రివర్స్తో పాటుగా మనకు తెలిసిన పని ఏమంటే ఈ యొక్క నెంబర్స్ కూడా మీరు చెప్పగలిగితే మీరు చాలా సింపుల్గా ఉంటుంది. దీనివల్ల మీకు మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది, వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి. వీటి మీద మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తాం. మరి మీరు ఎవరైనా సరే ఇటువంటి మోర్ ట్రిక్స్ కావాలనుకుంటే, మీరు మనకి కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యాప్ లింక్ ఉంది. మనకి యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ చేసుకుని ఇబ్బందిగా ఉంటే మాకు ఫోన్ చేయండి, మీకు చెప్తాం. ఇక్కడ ఫుల్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించింది కానీ జిల్లా కోర్టు సంబంధించిన ఫుల్ కోర్స్ అయితేనేమి, మరి కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితేనేమి, అదే మాదిరిగా మీకు జూనియర్ అసిస్టెంట్ కానీ ఓకే వాటి యొక్క టెస్టులు కానీ ఇవన్నీ కూడా మీకు మన ఉత్తమ్ అకాడమీ యాప్ నందు ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కు కాల్ చేయండి. మరి ఎగ్జామ్ ఎప్పుడు అనుకుంటున్నారు? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్ ఉండబోతా ఉంది. త్వరలో మనకి అఫీషియల్గా డేట్స్ రాబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. థ్యాంక్ యూ.